హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్ఐఏసిఎల్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో శాలరీ వచ్చేసి మనకి 37,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీటీఎస్లో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏపీటీఎస్ పర్సన్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ త్రూ అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది వచ్చేసి మనకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. వీళ్ళైతే మనకి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. 300 అసిస్టెంట్స్ కి సంబంధించి మనకైతే వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అప్లికేషన్స్ వీరైతే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేట్ వైజ్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకైతే లాంగ్వేజ్ తెలుగు, ఎస్సీకి ఒక పోస్టు, ఎస్టీకి ఒక పోస్టు, ఓబీసీకి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 2 పోస్టులు కేటాయించడం జరిగింది. టోటల్ వచ్చేసి 6 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అండ్ డిఫరెంట్ స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అస్సాం, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు. అండ్ మన తెలంగాణలో చూసుకుంటే తెలుగు, ఉర్దూ. ఇందులో వచ్చేసి లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ అయితే ఉండడం జరుగుతుంది. మన తెలంగాణలో 2 లాంగ్వేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. 6 టోటల్ వచ్చేసి 6 పోస్టులకు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓబీసీ పర్సన్స్కి అయితే 0 అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అండ్ త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలా డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి టోటల్ మనకి 23 స్టేట్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 300 వేకెన్సీస్ మాత్రమే ఇందులో అయితే మనకైతే కేటాయించడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ పర్సన్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోనికి వీలుంది. నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ టెనెంటివ్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి 1st ఫిబ్రవరి 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 15th ఫిబ్రవరి 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే మీరైతే వెయిట్ చేయకండి, సర్వర్ ఇష్యూ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి చూసుకుంటే మనం 2nd మార్చ్ 2024 అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనకి 2nd మార్చ్ 2024 అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికన్నా 7 days బిఫోర్ అయితే మీకైతే కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే కాల్ లెటర్స్ అయితే మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి మనకి www.newindia.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ మీరు వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేషనాలిటీ చూసుకుంటే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మనకి 1st జనవరి 2024 కల్లా మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 years ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. అదే డేట్ ఆఫ్ బర్త్ పరంగా తీసుకుంటే మనకి 2nd జనవరి 1994 టు 1st జనవరి 2003 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా ఎలిజిబుల్ డేట్ ఆఫ్ బర్త్ పరంగా వచ్చేసి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి వీళ్ళు కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 5 years అంటే మనకి 35 years వరకు అయితే దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ ఓబీసీ పర్సన్స్కి వచ్చేసి మనకి 3 years అంటే 33 years లోపల దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి 10 years అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు 40 years వరకు అయితే దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ది మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఎనీ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్లో పాస్ అయినా దీనికైతే మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ అయితే ఉండాలి. అందులో అయితే కంపల్సరీ అయితే మీరైతే పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. మన స్టేట్లో ఏ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది? ఆల్మోస్ట్ తెలుగు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి తెలుగు. వీళ్ళైతే కంపల్సరీ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అయితే కంపల్సరీ అయితే లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆన్లైన్ ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ ద రిజిస్టర్ మెయిల్ ఐడి ఎస్ఎంఎస్. మెయిల్ ఐడి లేదా ఎస్ఎంఎస్ రూపంలో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ ట్రైనింగ్ ఆప్ట్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకైతే మెయిల్ ఐడి లేదా ఎస్ఎంఎస్ త్రూలో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి దీనికి మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని అయితే మనకైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఆ 2 మార్క్స్ బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన పర్సన్స్ డైరెక్ట్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళైతే డైరెక్ట్ ఫైనల్ సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చూసుకుంటే మనకి ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ టోటల్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇందులో వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ దీనికి వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్ అయితే మనకి 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 60 మినిట్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఇంగ్లీష్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 60 మినిట్స్ 1 అవర్ అయితే మనకైతే టైం అయితే వీలైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ 250 మార్క్స్కి అయితే మెయిన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. 2 అవర్స్ టోటల్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ ఇంగ్లీష్లో మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్లో వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఏది ప్రిఫర్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇందులో వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ ఇంగ్లీష్ హిందీలో మీకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే మీకు ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 200 క్వశ్చన్స్కి 250 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇది చూసుకుంటే మనకి 1/4 అయితే మనకైతే ఇవ్వడం జరిగింది పెనాల్టీ ఆఫ్ మార్క్స్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి నో మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్. మీరు అటెంప్ట్ చేయకుండా వదిలేసిన క్వశ్చన్స్కి వచ్చేసి మీకైతే ఎలాంటి డిడక్ట్ అయితే ఉండదు. దాన్ని అయితే మీకు ఎలాంటి మైనస్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ ఏదైనా ఒకటి అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి ఉన్న మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్కి వెళ్ళిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్ మీకు ఎగ్జామ్ సెంటర్లో అయితే అది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినారో వాళ్ళకైతే మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం జరుగుతుంది మనకి ది రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి ఎలాంటి స్కోర్ అయితే ఇవ్వలేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎలాంటి హైయెస్ట్ మార్క్స్ వచ్చినా క్వాలిఫై అయినా దీనికైతే సేమ్, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి డైరెక్ట్ జాబ్ అయితే వీళ్ళకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. మీరైతే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినారో పర్సన్స్ వాళ్ళు వచ్చి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది కదా. ఆ టెస్ట్ అప్పుడు మీరైతే డాక్యుమెంట్స్ అయితే అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇవన్నీ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఇక్కడ ప్రింట్అవుట్ ఆఫ్ ద వ్యాలిడ్ కాల్ లెటర్ ఆఫ్ ద రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి మనకి కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు అప్లై చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది కదా, ఆ అప్లికేషన్ అండ్ 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ ఇది. దీంతో పాటు మనకి ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీరైతే కంపల్సరీ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు డిగ్రీ మార్క్ షీట్స్ 10th ఇంటర్ డిగ్రీ మార్క్ షీట్స్ అన్ని అయితే మీరైతే ప్రొడ్యూస్ చేయాలి. అండ్
నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు. ఓబీసీ పర్సన్స్ వచ్చేసి మనకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అయితే ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరైతే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అన్ని సర్టిఫికేట్స్ ఉంటే మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం అయితే ఆంధ్రప్రదేశ్లో కేటాయించడం జరిగింది. అదే మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఓన్లీ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి మనకైతే 100 రూపీస్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్ కాకుండా అదర్ పర్సన్స్ వాళ్ళకి వచ్చేసి అయితే 850 రూపీస్ అయితే మనకైతే పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి మనకి 3 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్ అండ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ ఇవైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఎంత కేబీలో ఉందంటే మనకి 20 KB టు 50 KB లోపల ఉంటే దీనికైతే సరిపోతుంది, మనమైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి మీకైతే క్లారిటీగా ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎలాంటి స్పెట్స్ ఉండొద్దు. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా అయితేనే మీకైతే యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు పాతది పెడితే మాత్రం రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ చూసుకుంటే మనకి సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 to 20 KBలో ఉండాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా 10 to 20 KBలో ఉండాలి. అండ్ హ్యాండ్ రైటన్ డిక్లరేషన్ వచ్చేసి 20 to 50 KBలో ఉంటే సరిపోతుంది. అండ్ సిగ్నేచర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో రాస్తే మీరైతే యాక్సెప్ట్ అయితే చేయరు, వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. స్మాల్లోనే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒకటి క్యాపిటల్ తీసుకొని లేదా మొత్తం స్మాల్ రాసినా సరిపోతుంది. ఫస్ట్ మీరు సిగ్నేచర్ స్టార్ట్ చేసి లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఎలా రాస్తారో సేమ్ అలా రాసి మీరైతే వైట్ పేపర్ పైన నీట్గా సైన్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే, కామెంట్లో అయితే పిన్ చేసి పెడితే దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరైతే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి దాని తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లికేషన్ అయితే ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.